ఏపీ అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. మద్యపాన నిషేధం, జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, పోలవరం ఎక్కడా అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు నిలదీశారు. ప్రత్యేక హోదా ఎక్కడా, పోలవరం ఎక్కడా, ఏపీ సేస్ బై బై జగన్, బై బై జగన్, ఏపీ సేస్ 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 బై బై జగన్. సీఎం జగన్ ఇచ్చిన హామీల్లో ఇంకా 85% నెరవేర్చలేదని విమర్శించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. మద్యపాన నిషేధం పూర్తిగా ఎత్తేసిన తర్వాతే ఎన్నికల్లో ప్రజలను ఓటు అడుగుతానన్న సీఎం జగన్ ఇప్పుడేం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు అచ్చెన్నాయుడు. మద్యపానాన్ని పూర్తిగా నిషేధించిన తర్వాతే నేను ఎన్నికలకి వెళ్ళి ఓటు అడుగుతానని చెప్పి నువ్వు చెప్పావా లేదా? అదొక్కదానికే శాసనసభలో లెగిసి సమాధానం చెప్తే సరిపోతుంది. మిగతా విషయాలన్నీ పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు, నేను మద్యపానం చేయకపోతే 2024లో ఓటే అడగనన్నావు. ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతావు? లేకపోతే నేను తప్పు మాట్లాడాను, నేను చెప్పినవన్నీ అబద్ధాలేని, నేను ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదని చెప్పి శాసనసభ సాక్షిగా 2 చెంపల మీద లెంపలేసుకొని క్షమాపణ చెప్పినా సరే కొంత మంచిగా ఉంటుంది తప్ప నువ్వన్నీ అబద్ధాలే. వైసీపీ పార్టీని చిత్తుగా నాకు తెలిసి నేను డే 1 నుంచి చెప్తున్నాను 160 సీట్లు దాటుతాయని. ఇప్పుడున్న పరిస్థితులు చెప్తే, పరిస్థితులన్నీ చూస్తే, రాజకీయాలన్నీ అవగాహన చేసుకుంటే సింగిల్ డిజిట్ కూడా వచ్చిన పరిస్థితి వైసీపీ పార్టీకి లేదు. ఇది మీరు చూస్తున్నారు ప్రభుత్వ తీరుకు నిరసనగా ఏపీ అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళన విజువల్స్ ఇవి. మద్యపాన నిషేధం, జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, పోలవరం ఎక్కడ అంటూ మొత్తం ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలకు సంబంధించి ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలియజేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సీఎం జగన్ ఇచ్చిన హామీల్లో 85% నెరవేర్చలేదని వీరంతా విమర్శిస్తున్నారు. సో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇంతకుముందు మాట్లాడి మనం చూసాం. అసలు మద్యపాన నిషేధం పూర్తిగా చేయకుండా అసలు ఎక్కడ ఓటు అడిగే పరిస్థితి, ఓటు అడగను అంటూ అప్పుడు ఇచ్చిన మాట ఇప్పుడు ఎందుకు తప్పావంటూ జగన్ ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ ఓట్ల కోసం ముందుకు వెళుతున్నావంటూ ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. మద్యపాన నిషేధం పూర్తిగా ఎత్తేసిన తర్వాతే ఎన్నికల్లో ప్రజల్ని ఓటు అడుగుతానని చెప్పావా లేదా చెప్పు అంటూ ఆ ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు, మిగతావన్నీ తర్వాత మాట్లాడదాం అంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నిస్తున్నారు. సో ఇప్పుడు మనకి మరి కాసేపట్లో మొదలవబోయే అసెంబ్లీ సమావేశాల్లో హాట్ గా చర్చ జరగబోతోంది అనడానికి ఈ ఒక్క మాటే మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. సో ఈ ఎన్నికల్లో వైసీపీ సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందంటూ జోస్యం కూడా చెప్తున్నారు అచ్చెన్నాయుడు. బై బై జగన్.